24/7 party చేద్దాం చీకటి దాటి దువా 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 హే చేసిదా క్యాష్ వేర్ ఇస్ ద పార్టీ కాబట్టి పార్టీ అంటే గేమ్స్ ఉండాలి కాబట్టి మన జోడీలందరూ రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటి అంటే అబ్బాయిలు మీరు అమ్మాయిలు ఎత్తుకోవాలి. అమ్మాయిలకేమో నోట్లో యాపిల్ పెట్టేస్తాము, అబ్బాయిలకి కళ్ళకు గంతలు కట్టేస్తాము. అక్కడి నుంచి ఇక్కడ వరకు అమ్మాయిలు గైడ్ చేయాలన్నమాట. రైట్ కెళ్ళు లెఫ్ట్ కెళ్ళు కుర్చీ ఇటువైపు ఉంది ఇలా అన్ని చెప్పుకుంటూ తీసుకొని వెళ్ళాలి. అది కూడా నోట్లో యాపిల్ ఉంటుండగానే ఇన్న కో యాంకర్ అందులో మేము ఒక కపుల్ కి తక్కువ పెట్టామన్నమాట చైర్స్. ఎవరైతే కూర్చోలేకపోయారో వాళ్ళు అవుట్. అలా ఫైనలీ ఎవరైతే వస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమతి. ఇప్పుడు రెడీ 1 2 3 గో. మా చైర్ ఎవడో తీసాడయ్యా. అన్నా 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 అది నీకు ఒకటి అర్థమవుతుందా? ఒక అమ్మాయిని నువ్వు తిన్నగా కుర్చీలోనే కూర్చోబెట్టలేకపోయావు, ఇంకా పెళ్లి పీటల మీద ఏం కూర్చోబెడతావు చెప్పు? ఏరా కుర్చీలో కూర్చోబెట్టలేదు నేను. కింద కూర్చోబెట్టారు. అదిగో అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయేలా ఉంది. నేను కింద పడ్డాను, ఇంకెవరో పడ్డారు. అది ఇతనే. లేదు లేదు నేను మనసు పడ్డాను కానీ కింద పడలేదు. చేరేదో విరిగింది. ఏంటిది అలా కూర్చుంటాడా ఎవడైనా? హలో అయిపోయిందా మాది? యు ఆర్ అవుట్. కమ్. వీళ్ళకి షో అని చెప్పలేదు, అందరు లేచిన ఇంకా లేవట్లే. చూడండి మీ అందరికి ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం ఒక షో మాత్రమే. మీ ప్రాణాలని పణంగా పెట్టి ఆడుతున్నారు. మీకేం టెన్షన్ లేదు. మీకు ఎవరికైనా వెయిట్ ఎక్కువ అనిపిస్తే నాకేమన్నా నేను పాస్ చేయండి. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నగా ఏ సన్నే ఏమయ్యా అందరూ మా మీద పడ్డారు? ఏమయ్యా అసలు ఏ లెక్కలోనైనా జోడీలాగా అనిపించిందా? ఏదో ద్రౌపదిని దుశ్శాసనుడు తీసుకెళ్ళిపోతా. అసలు నువ్వు ఫస్టే రావాలి, నేను ఎందుకు వచ్చా నాకు ఇప్పటికే అర్థం కాదు. ఈ జంట అవుట్. ఒక చైర్ తీసేయండి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. యాదవ్ రాజు నువ్వు కంగారులో ఇంకొక ఆవిడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకునేలా. అమ్మాయ్యా ఈ అమ్మాయి ఓడిపోవాలని తొందరగా కోరుకున్నా, అయిపోయింది ఎలాగో. రండి బాబు నరేష్. ఓకే రెడీ 1 2 3 గో. ఏమేమో గానీ ఒక ప్లాస్టిక్ చైర్ కోసం నిన్ను వదిలేసిందిరా. యాదమరాజు నీ డెడికేషన్ చాలా బాగుంది. కుర్చీ ఉన్నా లేకపోయినా సరే నువ్వు కూర్చున్నావు చూసావా, దట్ ఈస్ గ్రేట్. అవుట్. రెడీ 1 2 3 గో. నీ లైఫ్ లో ఒకటే అంబిషన్ కదా, కూర్చోవాలి అంతే. రే యాదమ్మరాజు 3 సార్లు మీ ఆవిడ గెలిపించింది, నువ్వు ఎక్కడ గెలిపించావు ఇప్పుడు ఇంతవరకు? కాదని నన్ను వదిలేసి ఎటు పోతున్నా అర్థమైతలే. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు విన్ అవుతారో చూద్దాము. రియల్ కపులా రీల్ కపులా? రెడీ 1 2 3 గో. ఎనీవే విన్నర్స్ స్టెల్లా అండ్ యాదమరాజు, కంగ్రాచులేషన్స్. యాదమరాజు ఫీలింగ్స్ ఏంటో కనుక్కుందాం. స్టెల్లాని ఎత్తుకున్నప్పుడు తన ఫీలింగ్స్. ఇక్కడ పడేస్తానని భయంతో ఎత్తుకుని పోయినా, పడేస్తే మన ఇంటి నాకు దాని ఎందుకు పడేసినావు అని ఆ భయంతో పోయిన ఆడికి. ఆడు పోయిన తర్వాత చేరు దొరుకుతలేవు నాకు. కానీ నీ డెడికేషన్ నచ్చింది నాకు. కుర్చీ ఉన్నా లేకపోయినా సరే, అంటే నీ యాంగిల్ ఎలా ఉంది అంటే నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయికి నీకు ఏం ఉన్నా లేకపోయినా నువ్వు పోషిస్తావు అనేది ఒకటి కనిపించింది నాకు.
ఎంతైనా రియల్ కప్పులే. కానీ మీరు మాత్రం రీల్ కప్పులు అయినప్పటికీ కూడా కుర్చీ ఎందుకు పగలగొట్టారు? పర్ఫార్మెన్స్ ఎప్పుడు పీక్ లో ఉంటది. చెప్పండి మీ ఫీలింగ్ ఏంటో ఎత్తుకొని అంతే, మన వెళ్తున్నప్పుడు. పర్ఫార్మెన్స్ అలాగే ఉంటది. అంటే ఏదైనా ఎరగొట్టడం, చింపేయడం, పగలగొట్టడం. మీ ఫీలింగ్ ఏంటంటే? రకరకాలుగా ఉందండి, ప్రస్తుతానికి చెప్పలేని తర్వాత మాట్లాడదాం. కానీ అందరిలో కల్లా నేను చాలా ఎక్కువగా అప్రిషియేట్ చేయాల్సింది, వయసు మీద పడ్డా సరే మీ అందరితో పాటు పోటీ పడినటువంటి సన్నీ నిజంగా గ్రేట్. ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే ఈ రౌండ్ ఇంకో 15 సార్లు లేదా ఏంటి అని. గుండె ధర కొట్టి వస్తుంటే డగడగడగా కొట్టుకుంది మేడం. అవును, వినిపించింది మాకు బయటకు కూడా డగడగడగా. బాబు నరేష్ నువ్వేంటి అసలు? అదే ఒక 15 రౌండ్స్ ఉంటే బాగుండేది. 15 రౌండ్స్ ఉండడానికి నైట్ సెట్టింగ్ అనుకుంటున్నావా ఇది? అంటే సీరియల్ అమ్మాయిని ఎలాగో పట్టుకుని ఇలా అయినా పట్టుకుందాం. రవి నువ్వు మాత్రం చాలా సిన్సియర్ గా సీరియస్ గా ఆడావు. అదేంటో ఇది ఒలింపిక్స్ లో గేమ్ లాగా వెంటనే నీకు మెడల్ ఇచ్చేస్తారు టైప్ లో. అతను ఏ గేమ్ అయినా అంతే. పైగా లహరి కూడా నేను అప్పుడెప్పుడో బిందెలో నీళ్లు నింపడానికి అలా రెడీ అయ్యేదాన్ని, మొత్తం ఇట్లా పెట్టేసుకొని. అది సో మొత్తానికి ఏదైతే నువ్వు కోరుకున్నావో అది జరిగింది. నేను ఎక్కడ కుర్చీ మీద కాన్సన్ట్రేట్ చేయలే, మనం ఎత్తుకెళ్ళడం వరకే మన పని. మీరందరూ కూడా కుర్చీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అసలు గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఎవరైతే లాస్ట్ రీచ్ అవుతారు వాళ్ళే ఇందులో విన్నర్ అవుతారు. అండ్ ఆది యు ఆర్ ద విన్నర్. ఏది అమ్మాయి ఏది? ఇప్పుడు అమ్మాయి మందా గెలిస్తే ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మీరే చెప్పాలి, ఏదో ఇస్తానన్నారు గెలిస్తే. అది కంగ్రాచులేషన్స్ ఆది. ఇదే నేను ఇస్తాననింది. సరే నాకు రంగులు రాట్నం అమ్మాయినైనా ఇవ్వండి, ఏదో ఒకటి పెళ్లి చేసుకోవడానికి. అలా అయ్యమ్మాయా? ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. కానీ వయసు చూసుకోవద్దు. ఓకే సరే, ఇంకా సన్నీ రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాడు, ఇంకెక్కువసేపు నిలబడితే పడిపోతాడు. సో దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ.